ఓర్ని అమ్మ ఏం పిచ్చరా బాబింది. ఫోన్ చూసుకుంటా నడతాడు, పొక్కర చూడలే పోయి మూల పడ్డాడు. ఫోన్ల మొత్తల పడి జనాలు ఎంత ఘోరంగుర్రా. ఫోన్ చూసుకుంటూనే నడతారు, ఫోన్ చూసుకుంటూనే చేస్తాను. జీవితం పాడగానే. అరే ఓర్ని కళ్ళు కనిపిస్తలేవా? ఫోన్ లో చూసుకుంటే నడుస్తున్నా. వచ్చిందండి వయ్యారి. అమ్మ నేను ఫోన్ మునిపోయినా కాదు. ఏంది మరి నువ్వెలా చూసి నడతాను? నేను మ్యాప్ పెట్టుకో వస్తున్నా ఫోన్ లా. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మ్యాపా? ఏంటి మ్యాప్? ఏ దేశానికి ఏ దేశానికి వస్తున్నావు? మ్యాప్ పెట్టుకుంటా అందుకు. పక్కనున్న పాకిస్తాన్ నుండి మ్యాప్ పెట్టుకుంటే ఈడ తేలింది. ఆ పాకిస్తాన్ వాళ్ళకి షేర్ చేసేంత నువ్వే రాయింది. ఏం మాట్లాడుతున్నా? ఇంకెవరితో నన్ను అన్నాం అనుకో తీసుకుపోయి నన్ను లోపల ఎత్తేస్తారు. మరి అంటున్నావు కదా పాకిస్తాన్కి వెళ్ళి మ్యాప్ పెట్టుకోవచ్చు అని. మరి మ్యాప్ పెట్టుకుంటే నీకేందంట? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నువ్వు మ్యాప్ పెట్టుకున్నా, హెలికాప్టర్ ఎక్కినా పాకిస్తాన్కి మనకి ఎవరు రానియర్లే. అంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడ ఇండియా ఆర్మీ. అర్థమవుతుందా నీకు? చూసుకుంటున్నాడు కాస్త. నేను చూసుకుంటేనే నడుస్తున్నా. నువ్వే ఆ ఫోన్ చూసుడు ఆపేసి రోడ్డును చూసుకుంటున్నాడు. నేను నా దారినే వస్తానా, నువ్వే ఫోన్ లో మునిగి రోడ్డు రోలర్లకు గుద్దేసినావు. హే మంచిగా మాట్లాడు. ఎవళ్ళంటున్నావు రోడ్డు రోలర్ అని? నువ్వు రోడ్డు రోలర్వి. నిజమే. రోలర్ అడుగుదా? నువ్వున్నావా రోలర్ లెక్క? నేనున్నా చెప్తారు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు. బుద్ధి గిద్ది చూసుకుంటా మాట్లాడు. అర్థమైతుందా? అరగ బాబాని వస్తుంది అడుగుదా? పిలు నువ్వే పిలు. అయ్యే బాబానా ఇదా అనే ఒకసారి బాబానా ఏమైందిరా? ఇరా ఒకసారి వస్తున్నా. అన్నా మా ఇద్దరిలో దొడ్డుకోను రే. గట్లంటావేమ్రా? నువ్వు చెప్పన్నా ఒకసారి. గట్ల ఎందుకు వెళ్తావు కానీ? నువ్వు దొడ్డు గిడ్డు అని మాట్లాడినాను అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఇంకా గుద్దిది కాకుండా మళ్ళీ దొడ్డు గిడ్డు అని మాట్లాడుతున్నావు. వచ్చిన వాళ్ళతోని అబ్బో వచ్చింది ఇలియానా సన్నగా నడుము పెట్టుకొని కందిరి కోరే ఉన్నావు. ఉన్నదాన్ని బట్టి ఉన్నట్టే అన్న. నేనేం లేదన్నా అనే అన్నా చెప్పాను. నువ్వు చూడు ఏం మరుతురా గమ్మతో నీకెందుకురా? అట్లా కాదు సపడికి వెళ్ళిపోమను. ఏంది ఎడిపోయేది? నువ్వు చెప్పాము నువ్వు అని చెప్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు. నేను మంచిగా ఉండదు. మీరు కొట్టినాక కాలు పడతాయి. పడేంత సీన్ ఉంది కదా, నేను కొట్టేంత సీన్ నాకు నేను కూడా తగ్గేది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం వరుతురా ఇంకా పిలిచి నన్ను కాక మీ ఇష్టం ఉన్నట్టు వరకు ఏమైనా వేసుకోరు. నిన్ను అని పోయిండు. నీకు ఇజ్జత లేక ఇంకా నాతో జబ్బ మస్తు నొప్పి పెట్టిందిరా. అయినా అమ్మాయి గుద్దింది కానీ ఆ ఫీలింగే వేరుంది. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిక సారు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. అమ్మాయి ఎవరో అమ్మ నేను ఈ ఊర్లో పుట్టినట్టే కానీ ఉన్నది ఎప్పుడు హాస్టల్లో పొంటి కాలేజీలో పొంటినా. మొత్తానికి అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఫాలో అవుదాం. ఫాలో అవుతా. ఈ పిల్ల గిట్టిపోతుంది. ఎవరికి పోతుంది? అబ్బా అలా అవుతా. అబ్బా ఒక్కసారి చూస్తే అయిపోరా ఫోటో తీసుకుంటే.
చూస్తా. దొరికిందిరా ఫోటో. గణేశన్న ఓ గణేశన్న గణేశన్న ఓ గణేశన్న గణేశన్న ఏయ్ ఏంద్రా? ఏం చేస్తున్నావు? ఏం లేదు. మరి ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావే? అరే ఏంద్రా నీ బాగా? నువ్వు ఫోన్ చూసుకుంటే నవ్వుతున్నావు. నాకు కూడా చూపి. నేను ఫోటో చూసుకుంటూ నవ్వుతానా? చూపి ప్లీజ్. అరే నువ్వేమున్నావు రద్దా చూడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఓ నీకు ఏమన్నా హే నువ్వు తెలుసారా? నీకు తెలుసు ఇల్లు తెలుసా? తెలుసు. రియలీ? రియలీ? అరే నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నేను కొనిస్తాను. వీళ్ళింటికి పోదామా? పోదామా? పోదాం. నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నేను కొనిస్తా. నువ్వు ఒక పని చేయాలా మరి. ఏంటిది? ఏం పని అంటే ఈ అక్కోళ్ళ ఇంటికి పోయి ఈ అక్క ఇంటికాడ చూడదనో చెప్పాలి. ఎందుకు? అరే నీకు ఐస్ క్రీమ్ కావాలా డౌట్స్ కావాలరా? ఐస్ క్రీమ్ కావాలి. మరి ఆ పని చేసేసి ఓకే. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా. ఈ అక్కోళ్ళ ఇంటికి అక్క ఉందో చెప్పు. మరి 2 ఐస్ క్రీమ్ కొనియాలి. 2 ఐస్ క్రీమ్ కొనిస్తారా? తొందరగా నన్ను సరే తొందరగా. గణేశన్న ఆ ఇంటికాడ లేదు. అబ్బా ఉన్నొక్క ఛాన్స్ పోయింది కదరా. ఎవరిని అడగాలి అబ్బా? నువ్వు ఇట్లా అడుగుతానే ఆ పక్కన వాళ్ళని అడగచ్చు. హే ఎడిపోయిందట్రా? నేను చెప్పా. అబ్బా ప్లీజ్ రా చెప్పురా. నాకు ఇంకో ఐస్ క్రీమ్ ఇస్తే చెప్తా. అరే 3 ఐస్ క్రీమ్ కొనిస్తా. ఏడిపోయిందో చెప్పురా. ఆమె బాయి దిక్కు పోయింది. బాయికా బాయి దిక్కా? బాయి దిక్కు పోయింది. బాయి దిక్కా? అరే నీకు 4 ఐస్ క్రీమ్ కొనిస్తా. వస్తావు నాతో వేద్దాం. నువ్వు ఇంకో ఐస్ క్రీమ్ కొనిస్తున్నావు కాబట్టి వస్తా. నువ్వు గట్టి చల 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 చల. ఇదేనా? అరే ఆడ కూర్చుని ఆగలేదా? బాగా ఎక్కడ చెప్తారా గేమే? అరే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తే తీరా. నేను కొని అంటున్నా అనరా. ఇంకెప్పుడు కొనిస్తావు? నువ్వు మన కలవకని మాట్లాడే వద్దారా? ఆమె నెంబర్ తీసుకోవద్దా? నాకు ఒకసారి ఆమె పిలిచి అతను మాట్లాడమని చెప్పి నువ్వు అప్పుకోలేని చూసుకుంటే కదా. ఏమంటుండ్రా? ఓకేనా? ఏంద్రా ఏమో గీనతో తిరుగుతున్నావు? అసంటోళ్ళతో తిరగకమని చెప్పినా కదా. ఆ గణేష్ అనేది మాట్లాడతాడంట. గాడేంద్రా నాతో మాట్లాడేది? నువ్వు గాడన్నా గీడన్నా నాకు ఇష్టమే. అక్క ప్లీజ్ అక్క వచ్చి మాట్లాడక్క. ప్లీజ్ అక్క. నేను మాట్లాడరా? నీ దండం పెడతాక. అక్క ప్లీజ్ అక్క. నేను మాట్లాడరా? అక్క ప్లీజ్ అక్క మాట్లాడక్క. ఏంద్రా నీ బాధ? అది అన్నతో మాట్లాడక్క. నేను మాట్లాడపో. ప్లీజ్ అక్క. నేను చెప్పినా కదరా మాట్లాడాని. ఏంటి చెప్పు. ఏం లేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఎప్పటి నుంచో? పొద్దున నిన్ను చూసినప్పటి నుంచి ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు పుడుతుందో కదా. ప్రేమ గుడ్డిది అంటారు. నా ప్రేమ నిజంగా గుడ్డిదే. నిన్ను చూసినప్పటి నుంచి నాకేం మనసు అవ్వట్లేదు తెలుసా. అందుకే నువ్వంటే ప్రాణం. నీకోసం ఏదంటే అది చేస్తుంది తెలుసా.
నువ్వే చేయమంటే చేస్తా. అందుకే నన్ను ప్రేమించవా? ఏది అడిగినా చేస్తా. నువ్వే చెప్పినా చేస్తా. ఎట్లా మా బాపు లేడు కదా, ఊరికి పోయిండు. ఇప్పుడు మా బాపు పనులన్నీ అయిపోతాయి. అవేవో పనులు వీంతోనే చేయించుకుంటూ పోలా. ఏది చెప్పినా చేస్తావా? నువ్వే పని చెప్తా ఆ పని చేస్తా తెలుసా. నీకోసం ఏదైనా చేస్తా. చందమామ తెచ్చిమన్నా తెచ్చిస్తా తెలుసా. చందమామ అవసరం లేదు కానీ జనంత గిల్ల పనులు ఉన్నాయి, చేస్తావా? ఈ పనులు మనవి కదా. నువ్వు నా లవర్ పోయినాక ఇవన్నీ మనవి. నువ్వు ఏ పని అంటే ఆ పని చేసి పెడతా. సరేపా చూపిస్తా. పొద్దుదానికి చింతమామ గ్యాస్ కూడా తెలియదు నీకు. రే నువ్వు బాగా మాట్లాడుతున్నావు రా, ఇక్కడికి వెళ్ళిపోరా. ఏంది నా పైసలు నాకు నువ్వు పోతా. పైసలు కదరా లడ్డుగా. అబ్బా అరే నేను పరిస్థితి కదా మరచి వచ్చిన, ఇంటికి రాగానే కొనిచ్చేస్తా. నా పైసలు నాకు. అరే రారా నువ్వు రా. అది మంగ అనవసరంగా నా ఇచ్చేది దిగకరా. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను రాగానే కొనిచ్చేస్తా. వెళ్ళిపో. ఏమద్దు నాకు పైసలు. అరే పోరా. నా నీటి దాకా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ కొనియకుండా వెళ్ళమంటున్నావు కదా. నీ లవ్ ఇన్ని నాశనం అయిపోతుంది. ఇదే నా శాపం. అరే ఒరే ఒరే. హలో, ఏంది గాంతో నీ వ్యాపారం ఏంది? అని ముచ్చట రుచిపెట్టు కానీ అసలు నన్ను లవ్ చేస్తానా లేదా? లవ్ ముచ్చట పక్కన పెట్టు కానీ నేను ఏది చెప్పినా చేస్తావు కదా. నువ్వు ఏం చెప్పినా చేస్తా అన్న. ఏదైనా చేస్తావు కదా. ఏదైనా చేస్తా. చేస్తావు కదా. ఏదైనా చేస్తా. ఇగో ఆ కనిపించేది ఉంది కదా, ఆ గడ్డి కాడికి వెళ్ళి ఆ వరం మీదకి వెళ్ళి గడ్డి అంతా కొయ్యి. ఇగో ఈ వరం మీద గడ్డి కొయ్యి. ఇగో ఈ కయకాలన్నీ మంచిగా తీసేయి. తీసేసి కాలబెట్టు. ఇగో ఆ బాయిలు ఉన్న తాడు ఉంది కదా, ఆ తాడు లేపు, మీదికి లేపి బోర్ మీద కట్టు. ఇగో ఈ పైపులు తీసి ఈ గయ్యి వరంలో ఇయ్యి. అయిపోతుంది. చేయిపో. నువ్వు వేయాలి, నేను చూడాలి. వేయాల ఇగో ఈ వరపొందంతా కోసేసి, ఇది కోసేసి ఆ తాడు లేపు, ఆ అరటి చెట్లకు కొంచెం నీళ్లు పెట్టు. పని అయింది అంతా చూసినావుగా. అంతా చేసినావా? మొత్తం చేసినా. నువ్వేం పని చెప్పినావు అంతా చేసినా కదా. ఇగో చూడు, ఈ చేతులకు చూడు, ఈ కథ చూడు, ఈ శంకలు చూడు. నేను ఇంటికి కూడా ఏది తెలుసా ఇవన్నీ జస్ట్ నువ్వు చెప్పినావని నీకోసం చేసిన. ఇప్పుడు ఓకే కానీ ఏంటిది ఓకే కానీ? ఓకే కదా ఇప్పుడు ఏంటిది నేను చెప్పింది? నువ్వేం చెప్పినావు? నాకు పని చేస్తా అన్నావు, చేపించిన. గదే నువ్వు చెప్పిన పనులన్నీ చేసినా కదా, ఇంకా ముచ్చట గురించి అంటన్నా. అయిపోయింది కదా పని,
గల్లేమున్నది? ఏం లేదా? ఏమున్నది? నువ్వు చెప్పిన పనులు చేసిన కదా, గా విషయం గురించి అంటున్నా. గా విషయం లేదు, ఈ విషయం లేదు. అసలు విషయం ఏంటిదో చెప్పు నువ్వు ఫస్ట్. ఏం లేదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. చీ, నేను నీ లవ్వా? నన్ను లవ్ చేయట్లేదా నువ్వు? లవ్వు లేదు, తొక్క లేదు, కొవ్వు లేదు. పొద్దున నువ్వు నన్ను ఏమన్నావు? నేనేమన్నా? నేను రోడ్డు రోలర్నా? ఒక్కటే ఒక రోడ్డు రోలర్ అన్నందుకే ఇదంతా పని చేపించిన. ఇంకొకసారి నా తెరువు వచ్చినావు అనుకో, నిజంగానే రోడ్డు రోలర్ కింద వేసి తొక్కిస్తా. ఇప్పుడు నన్ను లవ్ చేయట్లేదా నువ్వు? లవ్ లేదు, తొక్క లేదు. ఓర్ని అమ్మ, ఇది లవ్ చేస్తుంది అనుకొని చెప్పిందల్లా చేసేది అన్ని పనులు చేసిన కదా, తీరా పొద్దున తిట్టినందుకే పని చేపించింది అంటుంది. అమ్మా, ఏం మోసం చేసినవే, అంతుంటుందేనా?